తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుకుంటూ గులాబీ దళం శ్రీ పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. రామగుండం కార్పొరేషన్ 12వ డివిజన్లోని పోచమ్మ తల్లి ఆలయంలో డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇంటింటికి ప్రచారం చేస్తూ గులాబీ నాయకత్వాన్ని మరోమారు గెలిపించాలని వారు ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు అందించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కోరుకంటి చంద్రన్న గారి నాయకత్వం, ఏపీ రామన్న గారి నాయకత్వం, ఒప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వం, చంద్రన్న గారి నాయకత్వం, కోరుకంటి చంద్రన్న గారి నాయకత్వం. జై చంద్రన్న. ఒకసారి ముఖ్యమంత్రి చేయాలి, మన చంద్రన్నకు ఎమ్మెల్యే గెలిపించడానికి సహకరించాలని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రమంతా చాలా అద్భుతంగా ప్రగతి సాధిస్తూ పోతూ బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరొక్కసారి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్నే కాదు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఆదర్శంగా ముందుకు పోతూ భావి భారత ప్రధానిగా ఎదగాలని చెప్పి కోరుతూ ఈరోజు మా 12వ డివిజన్లో పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చంద్రన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యంగా అన్ని డివిజన్లతో పాటుగా మా 12వ డివిజన్ అయితే అసలు కని విని ఎరగని రీతిలో ఇదివరకు ఈ రోడ్ల మీద ఆటోలే రానిటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్కూల్ బస్సులు కూడా వస్తూ అసలు మంచినీళ్లకు ఎదురు చూస్తూ ట్యాంకర్ల కోసం ఎదురు చేసేటువంటి మా డివిజన్ను ఈరోజు మిషన్ భగీరథ నీళ్లతోటి ఆడబిడ్డలకు గౌరవంగా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఒక పక్క ఇది ఇంతకుముందు ఎప్పుడన్నా పెళ్లిళ్ళు అయితే ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినా లేకపోతే వినాయక నిమజ్జనం జరిగినా కూడా కరెంటు పోల్లు కిందికి ఉండడం వల్ల వైర్లు కిందికి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుకుంటూ కరెంటు బంద్ చేసుకుంటూ వాళ్ళని అవన్నీ కార్యక్రమాలు నిర్వహించేది కట్టెలు పట్టుకొని మీదికి లేపుకుంటూ చేసేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 90% పైగా దాదాపుగా ఈ డివిజన్లో అన్ని పోల్లన్నీ కూడా మార్చుకోవడం జరిగింది. అసలు అభివృద్ధి అంటేనే ఇప్పుడు 12వ డివిజన్ చెప్పుకునేలాగా తయారైంది. ఆ ఫైన్ లైన్ అంటేనే ఇంతకుముందు ఎక్కడో మూలకున్నటువంటి ప్రాంతం నుంచి ఇది హైదరాబాద్ ఫైన్ లైన్ అనే చందంగా ఒక సింగరేణి కార్మికుడు ఏ విధంగా బావి లోపలికి పోయి తన పని విధానం ఎంత ఘోరంగా ఉంటుందో